ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ రెడ్డి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారా? తెనాలి పర్యటనతో ప్రజల దృష్టిలో జగన్ పూర్తిగా దిగజారిపోయారా? అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ బాస్ వైఖరిలో మార్పు రాలేదా? ఇప్పటికీ అదే అరాచక శక్తులను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారా? తెనాలిలో 10కి పైగా కేసులు ఉన్న 3 రౌడీ షీటర్లను ఆయన పరామర్శించి రావడంలో రాజకీయ కోణం ఏంటి? ఈ ఓదార్పు యాత్ర వెనుక ఆయన అసలు వ్యూహమేంటి? జగన్ రెడ్డి తనని తాను ఓ మాజీ సీఎం అనే విషయం మర్చిపోయినట్లున్నారు. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఆయనలో వింత ధోరణులు కనిపిస్తూ ఉన్నాయనేది విమర్శకుల మాట. నిజానికి జగన్ రెడ్డి రౌడీ షీటర్ల కోసం తెనాలి రావడంపై విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ పరామర్శను ఎంతో ఆలోచించే చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ మాజీ సీఎం, ఓ ప్రధాన పార్టీని లీడ్ చేస్తున్న ఓ నాయకుడు కేవలం ఆ 3 రౌడీల కోసం ఓదార్పు యాత్ర చేయలేదని వాదన వినిపిస్తోంది. జగన్ తెనాలి రావడంతో రాష్ట్రంలో ఉన్న అలాంటి చోటా మోటా రౌడీలందరికీ, గంజాయి బ్లేడ్ బ్యాచ్ సభ్యులందరికీ ఆయన ఈ పరామర్శ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారేమో అనిపించక మానదు. మీరంతా ఇలాగే రెచ్చిపోండి, మీకోసం ఈ జగనన్న ఉన్నాడు, ఎన్ని దోపిడీలు ఎన్ని అరాచకాలైనా చేయండి, కేసుల పాలైనా భయపడకుండా తాను చూసుకుంటాను అనే భరోసాను ఆయన ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అంటే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పెద్ద ప్లాన్లో జగన్ రెడ్డి ఉన్నాడనేది కూటమి నేతలు చేస్తోన్న ప్రధానమైన ఆరోపణ. నిజానికి పోలీసులది తండ్రి స్థానం, దండించేవారే, భయపెట్టాల్సింది వాళ్లే. ఎందుకంటే రౌడీలకు ఆ భయం లేకపోతే రెచ్చిపోతారు, అక్రమాలు అఘాయిత్యాలు చేస్తారు. ఏ చిన్న తప్పు చేసినా పోలీసులు దండిస్తారన్న వణుకు ఉంటేనే వారు అదుపులో ఉంటారు. తమకు రాజకీయ మద్దతు ఉందని తెలిస్తే వారెంతగా రెచ్చిపోతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెనాలిలోని ఆ 3 రౌడీల గురించి లోకల్గా ఉన్న ప్రజలకు బాగా తెలుసు. వారంతా కథలుగా చెప్పుకుంటున్నారు కూడా. అలాంటి వారి కోసం జగన్ రెడ్డి ప్యాలెస్ వదిలి, పరదాలు వదిలి పరామర్శించి రావడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఓ పథకం ప్రకారమే జరుగుతోందా అని అనిపించక మానదు. అరాచక శక్తులకు ఊతమిచ్చి జనంలో అభద్రతా భావాన్ని కలిగించాలన్నది జగన్ ప్లాన్గా కూటమి నేతలు సైతం అభివర్ణిస్తున్నారు. జగన్ రెడ్డికి కావలసింది కూడా ఇదేనని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి పెట్టుబడులు పెట్టేవారిని రాష్ట్రానికి రాకుండా చేసి తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే జగన్ ఆలోచనగా కొందరు చెబుతున్నారు. తన హయాంలో గంజాయి స్మగ్లింగ్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టిన ఆయన ఆ 5 ఏళ్లు అరాచకాలు దోపిడీలు పెంచి పోషించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అసాంఘిక శక్తులను ప్రోత్సహించి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలన్నదే వైసీపీ నేతల పన్నాగంలా ఉందనేది టీడీపీ నాయకుల అనుమానం. సాధారణంగా శవముంటే తప్ప జగన్ కదలరు అనే ప్రచారం ఉన్నప్పటికీ తెనాలిలో అలాంటిదేమీ లేకపోయినా ఆయన వెళ్లారు. అక్కడ శవం లేకపోయినా పోలీసులు కొట్టారంటూ దళిత కార్డు పట్టుకుని 3ని పరామర్శించి వచ్చారనే ఆరోపణలున్నాయి. ఆయన పరామర్శించిన వారి ట్రాక్ రికార్డ్ రాష్ట్రం మొత్తానికి తెలిసినప్పటికీ జగన్ వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందనేది కాదనలేని సత్యమే. జగన్ రెడ్డి తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించి రావడం అనేది కేవలం ఒక వ్యక్తిగత పరామర్శ కాదు, అది ఒక సునిశితమైన రాజకీయ వ్యూహంగా స్పష్టమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం ద్వారా తిరిగి ప్రజల్లో తనపై సానుకూల అభిప్రాయాన్ని కలిగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అసాంఘిక శక్తులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా తన కార్యకర్తలకే కాదు, అలాంటి అరాచక శక్తులకు తానెప్పటికీ అండగా ఉంటానని బలమైన సందేశాన్ని పంపాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తులో తన రాజకీయ అజెండాకు అనుగుణంగా వారిని మలుచుకుని వాడుకోవాలన్నదే జగన్ ప్లాన్గా ఉంది. అయితే జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టాలి కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలను అంత తేలిగ్గా తీసుకోకూడదు. చోటా రౌడీలు, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు చట్టబద్ధమైన పాలన అందిస్తామనే భరోసాను, నమ్మకాన్ని కల్పించాలి. లేదంటే ఈ శక్తులు విపక్ష రాజకీయ పార్టీకి సంబంధించిన గ్యాంగ్గా బలపడి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా ఇలాంటి రౌడీలను ఎంకరేజ్ చేస్తున్న రాజకీయ పార్టీతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తాము కూర్చున్న చెట్టును నరుక్కున్నట్టు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.